హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాము. పుల్లని మామిడికాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మామిడికాయ సీజన్ రాగానే మనందరం చేసేదేంటి? అయితే ఆవకాయ లేదంటే రోటీ పచ్చడి. కానీ ఎప్పుడు అవే కాకుండా ఈసారి కొంచెం వెరైటీగా కొత్త రుచితో ట్రై చేస్తే ఎలా ఉంటుంది? ఈరోజు మనం వీడియోలో మామిడికాయతో ఒక డిఫరెంట్ అండ్ టేస్టీ రెసిపీ చూడబోతున్నాము. ఒక్కసారి ఇది రుచి చూడండి, చాలా బాగుంటుంది. ప్రతి వేసవిలో ఇదే చేసుకోవాలని అనిపిస్తుంది. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము. ఒక మిక్సీ జార్లోకి 2 లేదా 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని కొంచెం అల్లం పొట్టు తీసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇది మొత్తం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకొని పక్కన పెట్టేసి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసేసి కొంచెం క్యారెట్ తురుముని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసి ఇందులోకి 1 గ్లాసు వాటర్ తీసుకుంటాము. ఇది కొంచెం మసిలిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మ్యాంగో తీసుకొని ఇలా పొట్టు తీసి తురుముకోవాలి. చూడండి, ఇలా మంచిగా సన్నగా తురుముకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని వాటర్ మసిలేటప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకుంటే మనకు మ్యాంగో ఫ్లేవర్ అనేది మొత్తము పిండిలో పట్టేసి మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదా, 1 గ్లాసు పిండి తీసుకోవాలి. మీరు ఏ దాంతో తీసుకుంటే అదే గ్లాస్తోని పిండి తీసుకోవాలి. అప్పుడైతే మనకు కరెక్ట్గా వస్తుంది. పిండి అనేది మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా కరెక్ట్ ఈవెన్గా వస్తుంది. ఇలా చేసుకొని చూడండి, మంచిగా ఇలా చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి చల్లగయ్యే వరకు అలానే ఉండాలి. కొంచెం చల్లగైన తరువాత ఇలా చేయితోని మంచిగా ఇలా కలుపుతూ ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని మీకు ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. చూడండి, ఇలా మామిడికాయతో మనం చేసుకుంటే పుల్లగా ఆ అల్లం ఘాట్ అనేది మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ ఇలా చేసుకొని పెట్టేసుకున్న తరువాత మనము ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాము. అందులో కొన్ని వాటర్ వేసి చిల్లల గిన్నె పెట్టేసుకొని మీరు ఇడ్లీ పాత్రలో కానీ ఇలాంటి గిన్నెలో కానీ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 8 నుంచి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి అలానే ఉండనివ్వాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మనం ఒకటి చూడండి పట్టుకొని చూస్తే మంచిగా ఉడికిపోతుంది. ఇన్ కేస్ మీకు ఉడకలేదు అనుకోండి, ఇంకో కొంచెం సేపు కూడా పెట్టుకోవచ్చు. ఇలా మంచిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కొంచెం సేపు మూత పెట్టేసుకోవాలి. అప్పుడైతే మనకు పచ్చిగా ఉన్నట్టు కానీ నోటికి అంటుకోకుండా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి రెసిపీస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.